శ్రీ రాధాకృష్ణ పరబ్రహ్మణే నమః. అతిగా ప్రచార మాధ్యమాలు అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో భగవత్ సంబంధమైన విషయాలు తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఉన్నప్పుడు, లేదా మనం భగవత్ సంబంధమైన విషయాలు వినాలి అన్నప్పుడు, లేదా భగవత్ సంబంధమైనటువంటి కథల గురించి తెలుసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు చెప్పినట్టే మళ్ళీ చెప్తున్నాను, మొత్తం వీడియో చూసి అప్పుడు మీ అభిప్రాయాన్ని తెలియజేయడం కోసం ప్రయత్నం చేయండి. ముందుగానే కంగారు పడిపోతే నేనేమీ చేయలేను. సరే, మనందరికీ బాగా తెలిసిన పాట ఒకటి ఉంది, అన్నమయ్య కీర్తన. ఏంటది? బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని. పాపం అందులో ఆయన యథార్థానికి చెప్పిన విషయం ఏంటి, మనకు అర్థమైంది ఏంటి అనేది ఉదాహరణగా చెప్పి మిగిలిన విషయం దగ్గరికి వెళ్దాం. అయితే నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే అని చెప్పాడు ఆయన. ఆయన చెప్పింది సచ్చిదానంద పరబ్రహ్మము ఒకటే ఉంది, అందరి యందు అది ఒకే విధంగా వర్తిస్తుంది. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. ఇది ఆయన చెప్పిన విషయం పరబ్రహ్మము గురించి. అలాగే కడలి ఏనుగు మీద కాయు ఎండొకటే, పొడమి శునకము మీద పొడయు ఎండొకటే. అంటే యాదేవి సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత అని ఆయన స్పష్టంగా పరబ్రహ్మం గురించి తెలియజేస్తున్నాడు. అలాగే పాపకర్ములను పుణ్యకర్ములను వాళ్ళిద్దరినీ సరికాచేటటువంటి వాడు వెంకటేశ్వర నామం ఒకటే అని ఆయన విష్ణుతత్వాన్ని ప్రతిపాదించాడు అద్వైతంగా. అంటే రెండు లేవు, పరబ్రహ్మం ఒకటే ఉందని. దానికి వెనకాల భయంకరమైనటువంటి సంగీతాన్ని చేర్చి మనందరికీ ఎలా అర్థమైంది, దాన్ని ఎలా మనకి తెర మీద ప్రజెంట్ చేసి చూపించారు, ఇప్పటికీ మనకు దాని మీద ఎటువంటి భావన ఉంది అనేది మనందరికీ తెలుసు. అదంతా యథార్థానికి ఆయన పరబ్రహ్మం గురించి చెప్పినటువంటి విషయం. చెప్పిన సందర్భము వేరు, అలాగే మనం చూసినటువంటి దృశ్యము పూర్తిగా వేరు. దీన్ని విపర్యయ జ్ఞానము అంటారు. అంటే ఉన్నది ఒకటి, మనకు అర్థమైంది ఇంకొకటి, చూసింది ఇంకోటి, ఏదో మొత్తం అయోమయ స్థితి అనమాట. అలాగే ఇవాల్టి రోజున ఈ ప్రచార మాధ్యమాలు, ఇప్పుడు నేను కూడా దాని ద్వారానే మీకు ఈ విషయం తెలియజేస్తున్నాను. అయితే విరివిగా ఓవర్లోడెడ్ ఇన్ఫర్మేషన్ అంటారు ఇంగ్లీష్లో, ఎక్కువ విజ్ఞానం. దేని గురించి కావాలన్నా మనం సులభంగా తెలుసుకోవచ్చు. అయితే కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఎవరు చెప్పింది ప్రమాణంగా తీసుకోవాలి అన్నప్పుడు శిష్టాచారం ఉన్నటువంటి వారు చెప్పినవి ప్రమాణంగా తీసుకోవాలి, వేదం చదువుకున్నటువంటి వారు చెప్పినవి ప్రమాణంగా తీసుకోవాలి. అలాగే సదాచార సంపన్నులు చెప్పినటువంటి వాటి విషయాలని ప్రమాణంగా తీసుకోవాలి. అలాగే దృష్టిలో ఉంచుకోవాలి ఇవన్నీ మనం, లేదా విపర్యయ జ్ఞానం ఏర్పడుతుంది, విషయం సరిగ్గా అర్థం అవ్వదు. మనందరికీ తెలుసు కదా, ఏంటి, ధర్మరాజు అబద్ధం ఆడాడు, నేను అబద్ధం ఆడతా. విశ్వామిత్రుడు మేనక వెనకాల తిరిగాడు, నేను తిరుగుతా. ఆ పురాణంలో అలా జరిగింది, నేను కూడా అలాగే చేస్తా. ఇలాంటి విపర్యయ జ్ఞానము, విపరీత బుద్ధులు బయలుదేరతాయి. ఎందువలన? గురు శుశ్రూష లేకుండా, భగవంతుడి యందు భక్తి శ్రద్ధ లేకుండా చదవడం వలన, లేదా విషయ పరిజ్ఞానం కోసం దాన్ని స్కాలర్స్ పేరుతో, రీసెర్చ్ పేరుతో, లేదా పరిశ్రమ పేరుతో వాటిలన్నిటినీ చదివి నేనేదో తెలుసుకున్నాను అని సగం సగం తెలిసిన విషయాన్ని మనందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎలా? క్షీర నీర న్యాయం చేత. మొత్తం ఉంది, పాలు నీళ్లు రెండూ ఉన్నాయి. హంసలాగా మనం చక్కగా నీళ్ళని విడిచిపెట్టి పాలను గ్రహించాలంటే సారాన్ని గ్రహించే విధంగా, ఇలా క్షీరనీర న్యాయంగా హంసలాగా మనం జాగ్రత్తగా ఉండాలి, చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా సరే. కాబట్టి ఈ పురాణాలు, ఇతిహాసాలు ఇవి చెప్పేటప్పుడు ప్రతి అక్షరము మంత్రమయములు. అలాగే ప్రతి కథలో కూడా యోగశాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు, తత్వపరమైనటువంటి విషయాలు, వేదమునకు సంబంధించిన విషయాలు, ఇలా అనేక రకాల విషయాల్ని అనేక కోణాల్లో కథ రూపంలో మనకు అర్థం అవడం కోసం తెలియజేస్తారు. మనకి దక్ష ప్రజాపతి దాక్షాయిణి కథ అంతా తెలుసు. యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు వీరభద్రుడు. అయితే అక్కడ యజ్ఞం చేస్తుంటే ధ్వంసం చేస్తున్న విషయం కథ రూపంలో మనకు కనపడుతుంది తప్ప దక్షుడి యొక్క అహంకార భావము అవి మనకు కనపడవు. అది చాలా గొప్ప విజ్ఞాన రహస్యం. అది చెప్తే అర్థం అవ్వదు, తెలుసుకుంటే తెలియబడేది కాదు. అంటే సృష్టికి విరుద్ధం కాకుండా ప్రవర్తించాలి అని చెప్పడం. అది సృష్టికి విరుద్ధంగా ప్రవర్తిస్తానంటే పరమాత్మకి భిన్నంగా ప్రవర్తించడం, పరమాత్మ లేకుండా ప్రవర్తించడం, లేదా పరమాత్మను
దాటి వెళ్ళి ప్రవర్తించడం, అంటే ధర్మాన్ని దాటి వెళ్ళి ప్రవర్తించడం, ఇది పరమేశ్వరుడు లేని యజ్ఞము అంటే అర్థం. కానీ మన కథ రూపంలో తెలియజేశారు అది. కాబట్టి ఇలా ప్రతి కథలోనూ, ప్రతి మాటలోనూ, ప్రతి పదంలోనూ, ప్రతి అక్షరంలోనూ గొప్పదైనటువంటి విజ్ఞానం ఉంటుంది. అది గురువుల యొక్క అనుగ్రహం చేత పొందేది. సరస్వతీదేవి అనుగ్రహం వల్ల బుద్ధిలో ప్రకాశించేటటువంటి విషయములు. ఎలా పడితే అలా తెలుసుకుని ఎలా పడితే అలా చదివేవి కావు. మీ రామాయణం చదవాలి అనుకున్నప్పుడు ముందు భక్తిగా రాముల వారిని కొంతకాలం అర్చించి పూజించి రామరక్షా స్తోత్రము, దాశరథి శతకము మొదలైనవి పారాయణలు చేసి అచంచలమైన భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో చదవవలసిన పుస్తకం ఏది? రామాయణం. అటువంటి రామాయణాన్ని పదము అర్థము కథారూపంలో నేను అర్థం చేసుకుంటాను అన్నప్పుడు విపర్యయ జ్ఞానం, అంటే లేనిపోయినటువంటి అయోమయ జ్ఞానం ఏర్పడుతుంది. దానివల్ల మళ్ళీ ప్రమాదాలు కొని తెచ్చుకుంటాం. ఆ పాట విషయంలో చెప్పినట్టుగా పాటలో ఆయన అన్నమాచార్యులు వారు చెప్పిన విషయం పూర్తిగా పరబ్రహ్మమునకు సంబంధించింది. నేను అదొక ఉదాహరణగా చెప్తున్నాను అంతే. మిగిలిన విషయాలన్నీ మీరే అన్వయం చేసుకోవాలి. ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, దేని ప్రయోజనం కోరి మాట్లాడుతున్నారు, మనమేం పొందాలి అనే విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవడం కోసం ఇప్పుడు ఈ విషయాన్ని చెప్తున్నాను. అలాగే పురాణాల్లో చెప్పినటువంటి పుణ్యపురుషులు, అంటే ఆ పాత్రలు కానీ ఆ సన్నివేశాలు కానీ అవి దివ్య భూమికలలో జరిగినటువంటి విషయాలు. వారు మనవలే మాంసమయ రక్తమయ శరీరములు కావు, వారివి లీలామానుష విగ్రహములు. భగవంతుడు తానే అనేక విధాలుగా వారిలో ప్రకాశిస్తూ లేదా వారిలో భగవంతుని యొక్క చైతన్యంతో వారివి దివ్యమైనటువంటి కాంతి స్వరూపములు. వారు మనవలే మనుష్యులు కాదు, వారి ఆయుర్దాయం మనతో సమానమైన ఆయుర్దాయం కాదు, వారి దేహదారుఢ్యములన్నీ వేరు, ఆ భూమికలు అవన్నీ వేరు, పూర్తిగా వేరైనటువంటి విషయాలు. కథల రూపంలో మనకు ఎందుకు చెప్పారంటే ఈ బుద్ధికి స్పష్టంగా అర్థం అవ్వదు కాబట్టి కథారూపంలో తెలియజేశారు. అందులో ఉన్న రహస్యాలు వేరు, అవి చెప్పే విషయాలు వేరు. ఎప్పుడు అర్థమవుతాయి? భగవంతుని యందు పరిపూర్ణమైన భక్తి, శ్రద్ధ, విశ్వాసం ఉండి గురువులను ఆశ్రయించి తెలుసుకోవాలి కొన్ని విషయాలు. కొన్ని స్పష్టంగా అర్థమయ్యేవి ఎలాగో అర్థమవుతాయి. ఇన్ని మాటలు చెప్పక్కర్లేకుండా ఒకటే ఒక సూత్రం చెప్పారు ముందు, ఇవి చదవాలి అన్నప్పుడు. ఈ రూల్, మొట్టమొదటి రూలు ఏంటది అంటే, అనుష్ఠితంతు యద్దేవై ఋషిభిర్యద్యనుష్ఠితం నానుష్ఠేయం మనుష్యైస్తు యదుక్తం కర్మ ఆచరేత్ అని చెప్పారు. అంటే దేవతలు, మునులు, ఋషులు చేసిన పనులు ఎప్పుడూ మానవులు చెయ్యకూడదు. నానుష్ఠేయం మనుష్యైస్తు. మరి ఏం చెయ్యాలి? యదుక్తం కర్మ ఆచరిత, వారు చెప్పిన విధంగా చెయ్యాలి తప్ప వారు చేసిన విధంగా మనం చేస్తామని బయలుదేరకూడదు. ధర్మరాజు అబద్ధం ఆడాడు, నేను అబద్ధం ఆడతా అనకూడదు. అలాగే విశ్వామిత్రుడు మేనక వెనకాల తిరిగాడు, నేను తిరుగుతాను అనకూడదు. ఇది విపర్యయ జ్ఞానం. అంటే వారి ఆయుర్దాయాలు వేల సంవత్సరాలు, చిన్న తప్పు చేసినప్పటికీ మళ్ళీ తపస్సు చేత తిరిగి ఆయన రాజర్షి మహర్షి అయిపోయాడు, బ్రహ్మర్షి అయిపోయాడు. ఎవరో విశ్వామిత్రుడు. మనం తప్పు చేస్తే ఈ నిమిషం ఇక్కడ శిక్ష, పైగా ఈ 100 కాలాల్లో, ఈ 100 సంవత్సరాల కాలంలో మనం గట్టిగా బతికేది 20 ఏళ్ళు 30 ఏళ్ళు పూర్తి జ్ఞానంతో. అదంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి ఎప్పుడూ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించకూడదు, ఈ విపర్యయ జ్ఞానాన్ని పొందకూడదు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకోండి. అంటే భగవంతుని యందు భక్తి, శ్రద్ధ, విశ్వాసంతోనే ఆ పుస్తకాల జోలికి వెళ్ళాలి. లేదా భగవంతుడి యందు భక్తి, శ్రద్ధ, విశ్వాసము, గురువుల యందు అచంచలమైనటువంటి విశ్వాసము ఉన్నప్పుడు విషయ పరిజ్ఞానం తెలుసుకోవాలి. వారు చెప్పిన విధంగా తెలుసుకుని, మనకు అర్థం అవ్వకపోతే తెలుసున్న వాళ్ళని అడిగి తెలుసుకోవాలి తప్ప మనకి నచ్చినట్టు అర్థం చేసుకుంటే మనం తెర మీద ఆ బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే పాట చూస్తున్నట్టుగా ఉంటుంది. నేను తప్ప ఒప్ప అనేది ఏం చెప్పట్లా. అక్కడ ఆయన చెప్పిన విషయం వేరు, మనం తెర మీద చూసినటువంటి విషయం వేరు అనేది మాత్రమే మీకు స్ఫురణలోకి తెస్తున్నా. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకోండి. ఏ విషయమైనా భగవత్ సంబంధమైనటువంటి విషయములైతే ప్రతి అక్షరానికి 100 అర్థాలు ఉంటాయి, ప్రతి పదానికి 1000 అర్థాలు ఉంటాయి, ప్రతి సన్నివేశానికి లేదా ప్రతి పాత్రకి లేదా ప్రతి కథకి అనేక రకాలైనటువంటి అర్థాలు ఉంటాయి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మనందరికీ తెలుసున్న శ్లోకమే. ఏంటిది? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. 100 మంది కవులు, 100 మంది భక్తులు, 100 మంది జ్ఞాన సంపన్నులు, పండితులు ఈ శ్లోకం మీద
వేల కొలది ఉపన్యాసాలు చెప్పారు ఈ శ్లోకం మీద, వేల కొలది తత్వ విచారం చేశారు ఈ శ్లోకం మీద, వేల కొలది తాత్పర్యాలు ప్రతిపదార్థాలు రచించారు ఇది ఒక్క శ్లోకం గురించి. అంటే ఒక్క శ్లోకంలో ఎన్ని విషయాలు ఉంటాయి, ఎన్ని నర్మగర్భితంగా ఉంటాయి, ఎన్ని బాహ్యంలో తెలుస్తాయి, అసలు దాని తత్వం ఏంటి, వివేచన ఏంటి, ఇది చాలా పెద్ద విషయాలు. కాబట్టి మీరు ఎప్పుడు పురాణ కథలు కానీ, ఇతిహాసములు కానీ, కావ్యములు కానీ, శాస్త్రములు కానీ అవి వినేటప్పుడు లేదా మీ అంతటా మీరు చదువుకోవాలి అనుకున్నప్పుడు లేదా ఎవరైనా చెప్తున్నప్పుడు వినేటప్పుడు కూడా చెప్పేవారి ప్రమాణాన్ని ముందు గ్రహించాలి. మీకు ముందు భక్తి శ్రద్ధలు ఉండాలి. మీకు అంటే మనందరికీ, నాతో సహా. నేను కూడా భగవంతుడి యందు భక్తి శ్రద్ధ విశ్వాసము ఉండి ఆ గ్రంథాన్ని తీసి చదవగలగాలి తప్ప నేరుగా పదము తాత్పర్యము పద విభజన అర్థం చదివితే ఏమీ తెలియదు. 1కి 10 సార్లు చదివినా తెలియదు. ఆ భగవద్ అనుగ్రహం చేత ఇక్కడ స్ఫురించాలి. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత. అమ్మవారు ఇక్కడ ప్రకాశిస్తుంది, అప్పుడు జ్ఞానం ప్రకాశిస్తుంది, అప్పుడు సవ్యమైనటువంటి అంటే యథార్థ జ్ఞానం అప్పుడు అవగతం అవుతుంది. లేదా విపర్యయ జ్ఞానం వస్తాయి. ఇందాక చెప్పినట్టుగా అనేక రకాలైనటువంటి అపోహలు, భ్రమలు, ఊహలు వస్తాయి. తద్వారా ఏం జరుగుతుంది, అవన్నీ నిజం అనుకుని మన జీవితాలను మనం పాడు చేసుకుంటాం, ధర్మానికి బాహ్యమైనటువంటి పనులు ఆచరిస్తూ. కాబట్టి ధర్మ విరుద్ధంగా ఉన్నవేవి స్వీకరించకూడదు, వేద విరుద్ధంగా ఉన్నవేవి స్వీకరించకూడదు. అలాగే పురాణములు చెప్పేవాళ్ళు, అలాగే వినేవాళ్ళు, చెప్పేవాళ్ళు వినేవాళ్ళు కూడా జాగ్రత్తగా వాటిని అర్థం చేసుకుని చెప్పడం కోసం ప్రయత్నం చేయాలి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖీ